మహిళలు అన్ని రంగాల్లో ముందుండి విజయం సాధించాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం గౌతమ్ నగర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాజీ కార్పొరేటర్ సునీత రాము యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 1000 మంది మహిళలకు చీరలు పంపిణీ చేయడం గర్వకారణంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ కార్పొరేటర్ సునీత రాము యాదవ్ అంతర్జాతీయ దినోత్సవ వేడుకలు గౌతమ్ నగర్లో ఘనంగా నిర్వహించడం సంతోషంగా వ్యక్తం చేశారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండి విజయం సాధించే వరకు పోరాటం చేయాలని ఎమ్మెల్యే అన్నారు. మగవారికి ధీటుగా మహిళలు అన్ని రంగాల్లో తీసుకునే విధంగా ముందు వరుసలో ఉండి విజయ దుందుబి మ్రోగించాలని మహిళలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే గారు మరి రాజశేఖర్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో జ్యోతినగర్ కమ్యూనిటీ హాల్లో పెద్ద ఎత్తున ఒక 500 మంది మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చీరల పంపిణీ చేయడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా వాళ్ళ సేవని గుర్తిస్తూ వారి యొక్క ప్రతి ఒక్క పనిని కూడా గుర్తిస్తూ వాళ్ళని ఈరోజు సత్కరిస్తున్నాం చీరలిస్తూ. ఇలా ఈ అంతర్జాతీయ దినోత్సవం మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళకు పెద్ద ఎత్తున చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టిండ్రు. ఇన్ని రోజులు కష్టపడి వాళ్ళ వెన్నంటి ఉండి వాళ్ళని ప్రోత్సహిస్తూ ముందుకు చేసుకున్నందుకు ఒక కృతజ్ఞతా భావంతో పెట్టడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి మరెన్నో కార్యక్రమాలు చేయాలని, మళ్ళీ గెలిచి ప్రజలకు సేవ చేయాలని నేను వాళ్ళని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ కుటుంబాన్ని పక్కకు పెట్టి ఒక మహిళగా అన్నీ కూడా కుటుంబంలో ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. వాటిని అన్నింటినీ కూడా పక్కకు పెట్టి వాళ్ళ అక్క బయటికి వచ్చి మనకు ఇలా ఒక రాజకీయ నాయకురాలిగా ప్రజలకు సేవ చేస్తూ ముందుకెళ్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అది ఎంతో నిజంగా గొప్ప విషయం. అటువంటి మహిళలకు మనం కూడా చేయూతనిచ్చి